హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే గుత్తి వంకాయ. ఫస్ట్ ఒక ప్యాన్లోని పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు సిమ్లోనే పెట్టి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్క్రీన్లో కనిపించిన మసాలా సామాన్లు వేయించుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ధనియాలు, ఎండుమిరపకాయలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, మసాలా సామాన్లు, నువ్వులు యాడ్ చేసుకున్న తర్వాత మసాలా సామాన్లు, తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చి ఉంటాయి కదా, తొక్క తీసి అందులో డైరెక్ట్గా వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్లో సాల్ట్ వేసుకొని మెల్లిగా ఒక్కొక్క వంకాయని కట్ చేసుకోవాలి. వంకాయని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా పేస్ట్, ఆ పేస్ట్ని ప్రతి ఒక్క వంకాయ మధ్యలో ఆ 4 పీసెస్ కట్ చేసాం కదా మధ్యలో లోపల వరకు పెట్టుకోవాలి. ప్రతి వంకాయకి మనం కూరకి ఎంత అయితే యూజ్ చేస్తామో అదంతా పెట్టుకోవాలి. అవునట్టు మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఈ వీడియోని చూసి ఎవరైనా ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చినదని కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక సేమ్ ప్యాన్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు, మినపప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వంకాయలు ఉంటాయి కదా ఇందాక మసాలా పెట్టుకుని అవన్నీ కొంచెంసేపు నూనెలో మగ్గించుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇవి బాగా కలుపుతూ మగ్గిన తర్వాత ఇందాక పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ పేస్ట్ అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపితే మళ్ళీ ఇది కూడా కొంచెంసేపు మగ్గాలి. ఆ పేస్ట్ అన్నది కూడా కొంచెం మగ్గాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా దగ్గరికి అయ్యేలాగా మగ్గించుకోవాలి. అంతే. ఈ మనం థిక్నెస్ వస్తే చాలు. కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.